ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడానికి కేవలం 87 రోజుల సమయం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క అధికార పార్టీ మార్పులు చేర్పులతో తల్ల మునకలై ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం సిట్టింగ్లు తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ససేమిరా వెనుకడు వేయడం మనం ఈ యొక్క రాజకీయ పార్టీల చరిత్రలోనే మొదటిసారిగా చూస్తున్నాం. ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి అభ్యర్థులు ఎప్పుడు మాత్రం సిట్టింగ్లో ఉంటూ కూడా మరి నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారంటే ప్రస్తుతం అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బహుశా గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంటారేమన్న ఆలోచన కలుగుతుంది రాజకీయ పరిశీలకులు. మరి నేపథ్యంలో మరి కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గత 2019 ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలను 2 పార్లమెంట్ స్థానాలను అధికార వైసీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. మరి ఈ నేపథ్యంలో రానున్న 2024 ఎన్నికలకు సంబంధించి మాత్రం తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించబోతుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ సైతం తన అభ్యర్థులను పలు జిల్లాల్లో మార్పులు చేర్పులు చేసింది. మరికొందరికి స్థానభ్రంశం కల్పిస్తే మరికొందరికి టికెట్ను పూర్తిగా నిరాకరించింది. అయితే ఈ నేపథ్యంలో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి నంద్యాలలో మాత్రం వైసీపీకి తిరుగులేని ఆధిపత్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా అధిష్టానం ఇప్పటి వరకు ప్రకటించకపోవడం, అసలు నంద్యాల అసెంబ్లీ టికెట్కు సంబంధించి తెర వెనుక ఏమి జరుగుతున్న చర్చ ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే వైసీపీ బలంగా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో నంద్యాల కూడా ఒకటి. అలాంటిది ఇప్పటికీ 3 విడతల జాబితాలో ప్రకటించినటువంటి వైసీపీ ఇంతవరకు నంద్యాల జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం ఏమిట అన్న టెన్షన్ అందరిలో నెలకొంది. మరి ఈ నేపథ్యంలో నంద్యాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 2019 జరిగిన ఎన్నికల్లో మరి వైసీపీ వీచిన గాలికి దాదాపుగా అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. అభ్యర్థులు సైతం చాలా నిరాశపడ్డారు. మరి ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మరింత బలంగా ఉండాల్సినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. అందుకు కారణం అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాలే ఎలా ఉంటాయో, ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ టికెట్ ఖరారు అన్న విషయం పూర్తిగా తెలిసినప్పటికీ అసలు టికెట్ అనౌన్స్మెంట్ జరగకపోవడం మరింత టెన్షన్ పుట్టిస్తుంది. ఎందుకంటే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్థానంలో మరొకరు రాబోయే ఎన్నికల్లో తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నటువంటి గోకుల్ కృష్ణారెడ్డి మరి నంద్యాల అసెంబ్లీ టికెట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ సీనియర్ నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అలాగే సీఎం జగన్ను కూడా కలిశారు. సాధారణ ఎమ్మెల్యేలకు ఎంపీలకి సాధ్యం కానిటువంటి జగన్ అపాయింట్మెంటు, జగన్ కలయిక మరి సంక్రాంతి సంబరాల్లో గోకుల్ కృష్ణారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డితో కలవడంతో అసలు నంద్యాల రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో పోటీలో ఉంటారా లేదా అన్న అంశం అందరి నోట చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో మరి వైసీపీ మైలేజ్ తగినట్టుగా అధిష్టానం గుర్తిందంట. మరి అంతేకాదు ఇటీవల జరిగినటువంటి సాధికార బస్ యాత్రలో కూడా మరి మాజీ మంత్రి సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి మైలేజ్ తగ్గా అన్న అభిప్రాయంలో ఉంది. ఇదే విషయమై అధిష్టానం కూడా కాస్త సీరియస్గా తీసుకుందంట. అంతేకాదు అసలు పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి చర్యలు ఏమీ లేవన్న విషయం కూడా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓ నివేదిక జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థిని కూడా నిలబెడితే కనీసం విజయం మాట నుంచి కనీసం గౌరవం కూడా దక్కలేదన్న ఆవేదన కలిగే అవకాశం ఉందంట. అందుకే రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును కూడా ప్రస్తుతం సిట్టింగ్ కాకుండా మరొకరికి కేటాయించే అవకాశం కూడా ఉందంట. అయితే ప్రస్తుతం టికెట్ కోసం రన్నింగ్లో అంటే క్యూలో ఉన్న వాళ్ళు గమనిస్తే మాత్రం ముఖ్యంగా గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి అత్యంత ఆప్తుడు, నమ్మకమైనటువంటి గోకుల్ కృష్ణారెడ్డి మొదటి స్థానం ఉండగా ఆ తర్వాత డాక్టర్ నోమాన్ మాజీ ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ అలాగే హబీబుల్లా వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి టికెట్ ఈ ముగ్గుట్లో ఎవరికి వస్తుందా అన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. అయితే అన్ని విధాలుగా శిల్పాకు సమూజిగా శిల్పాన్ని ఎదుర్కొనే సత్తా, వైసీపీని నిలబెట్టే సత్తా గోకుల్ కృష్ణారెడ్డియే ఉందన్న అభిప్రాయం కూడా
పార్టీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న భావన కూడా ప్రజల్లో కనిపిస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి నంద్యాల టికెట్ మరి సిట్టింగ్కు దక్కుతుందా, సిట్టింగ్కు చేజారుతుందా, కొత్త వారికి చిక్కుతుందా అనేది చూడాలి. భావన కూడా ప్రజల్లో కనిపిస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి నంద్యాల టికెట్ మరి సిట్టింగ్కు దక్కుతుందా, సిట్టింగ్కు చేజారుతుందా, కొత్త వారికి చిక్కుతుందా అనేది చూడాలి.